62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఈ పీసీఓఎస్ ఎండోమెట్రియోసిస్ అంటున్నాం కదా మేడం, అంటే ఇవి అంటే ఎంత తరచుగా వస్తున్నాయి, సో వీటిని మనం నివారించే అవకాశం ఏమైనా ఉందా? పీసీఓఎస్ ఈ మధ్య అదొక నాకు పీసీఓఎస్ ఉంది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మట్టుకు సోషల్ మీడియా మీద పీసీఓఎస్ అంటే కొంచెం ఒళ్ళు ఎక్కువగా ఉంటుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కొంచెం జుట్టు ఊడిపోతుంది, కొంచెం పింపుల్స్ ఉంటాయి, అలాగా అది ఉంటే నాకు పీసీఓఎస్ ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. కానీ యాక్చువల్గా 2023లో ఒక పెద్ద కాన్ఫరెన్స్ అయి ఎష్రీ మాకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎష్రీ అంటే యూరోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీప్రొడక్షన్. ఆ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము చూస్తాం. ఎందుకంటే పీసీఓ లాగా ఉన్నట్టు కొంతమంది ఉంటారు, యాక్చువల్ పీసీఓ ఉన్నట్టు కొంతమంది ఉంటారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, ఈ లైఫ్ స్టైల్ వల్ల ఒబేసిటీ వస్తుంది, పొల్యూషన్ వల్ల జుట్టు ఊడిపోయి పింపుల్స్ వస్తున్నాయి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒబేసిటీ వల్ల వస్తుంది. సో అందరికీ పీసీఓ ఉండదు. మీకు అలా అనుమానం ఉంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము కొంచెం టెస్ట్, ఒక స్కాను చేసి నిజంగా మీకు పీసీఓడి ఉందా లేదా అని చెప్తాం. తర్వాత పీసీఓ ఉంటే అది చాలా మటుకు లైఫ్ స్టైల్తో తగ్గిపోతుంది. ఇంకా మనకి ఓవులేషన్ అది ప్రాబ్లంగా ఉంటే పీసీఓస్ అంటే మెయిన్ థింగ్ ఒకటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండి. ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే మీకు ఓవులేషన్ సరిగ్గా అవ్వటం లేదు. సో ఓవులేషన్ టైంకి అవ్వకపోతే మీరు ఫర్టైల్ విండో అనేది మిస్ అవుతారు, దాంతో ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓవులేషన్ మీకు లేట్ అవుతోంది, మీకు తెలియటం లేదు ఓవులేషన్ ఎప్పుడు అవుతుందో, అందుకని మీకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అది ఈ సైన్స్ వాడి మనం చాలా ఈజీగా దానిని కరెక్ట్ చేయొచ్చు. సో మీరు పీసీఓ ఉందని మీరు బెంగ పెట్టుకుని ఏదో ఊహించుకొని భయపడద్దు. అనుమానం ఉంటే డాక్టర్ దగ్గరికి రండి, మేము టెస్ట్ చేసి మీకు ఉంది లేదు అని చెప్పి దానికి తగినంత సింపుల్ టాబ్లెట్స్ ఉన్నాయి, అవి చేస్తాం. ఎండోమెట్రియోసిస్ అనేది ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మెన్సెస్లో 2 to 3 days బ్లీడింగ్ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి పొట్ట లోపల అంటే ఓవరీస్ లోపల కూడా బ్లీడింగ్ అవుతుంది, దాంతో ఒవేరియన్ సిస్ అని వస్తాయి. సో ఎండోమెట్రియోసిస్తో ఏమవుతుంది, పీరియడ్ టైంలో ఈ ఒవేరియన్ సిస్ పెద్దగా అవి పెయిన్ వస్తుంది. సో వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, కానీ పీరియడ్స్ వచ్చే ముందు వచ్చిన తర్వాత కూడా బ్యాక్ ఏక్ కానీ పొత్తి కడుపులో చాలా నొప్పి కానీ వస్తాయి. తర్వాత ఇంకా సివియర్ ఫార్మ్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అయినా సరే ఆ ట్యూబ్ దానిని అందుకోకపోవడం, లేకపోతే యూట్రస్ లైనింగ్లో చేంజెస్ వచ్చి బేబీ నిలవకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఎండోమెట్రియోసిస్లో కూడా మనకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. ఎండోమెట్రియోసిస్ ఎందుకు వస్తుంది అని చాలా థియరీస్ ఉన్నాయండి. కొంతవరకు అది జెనెటిక్ ఏమో తెలీదు, ఇలాగా చైల్డ్ బేరింగ్ అది లేట్ చేస్తే కూడా వస్తుంది. ఎగ్జాక్ట్ రీజన్ అనేది ఇంతవరకు ఈ కారణం అని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఎండోమెట్రియోసిస్తో కూడా ఏంటంటే ఎర్లీగా స్కాన్స్తో డిటెక్ట్ చేయగలము. ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళకి చాలా రిలీఫ్ ఇచ్చి టైంకి పిల్లలు పుట్టించేటట్టు లాప్రోస్కోపీసో ఇంజెక్షన్సో మనం చేయగలము. సో అగైన్ ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఏవో సిమ్టమ్స్ ఉన్నాయి, మనకి ఎండోమెట్రియోసిస్ ఉంది అని బాధపడుతూ కూర్చునే కన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకుని డయాగ్నోస్ చేసుకుని దాని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఎంఫసిస్ అంతానంటే మేము పేషెంట్ ఎడ్యుకేషన్ మీద ఇస్తాం. అందరూ చదువుకున్న వాళ్ళే, చదువుకోకపోయినా వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు మేము చెప్పి వాళ్ళని కూడా మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, మీ ప్రాబ్లం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయాలి. సో ఈ పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఇదివరకు లేదు, ఈ 2010 తర్వాత బాగా ఎక్కువైంది. పేషెంట్స్ కూడా సోషల్ మీడియా చదువుకుని వాళ్ళకి అవగాహన ఎక్కువైంది. వాళ్ళు వచ్చి మాతో ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకుని ఈ పీసీఓఎస్ కాదు ఎండోమెట్రియోసిస్ కాదు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలుసుకుని ప్రొసీడ్ అవుతున్నారు. కాబట్టి అది కొంతవరకు మంచిది.